ఆగస్టు 1 మాలల సింహగర్జన హైదరాబాదులో జరిగాక ఎంఆర్పిఎస్ నేతల నుండి ఒక ఉక్రోషపూరిత అసూయతో కూడిన ప్రెస్ మీట్ చేయటం జరిగింది. ఎందుకంత ఉక్రోషం నాకేం అర్థం కాలేదు. ఆ ఎంఆర్పిఎస్ నేత అంత ఆవేశపడిపోయి ఉక్రోషపడిపోయి చెప్పాల్సి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వివేక్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకేం అర్థం కాలేదు. మీకు సమాధానంగానే అక్కడ ఆ సభ జరిగింది, ఆ సింహగర్జన జరిగింది. ఏం సమాధానం అది? నాగర్ కర్నూలు ప్రాంతంలో మాలలు ఎవరూ లేరన్నారు. పోయిన నెలలో నాగర్ కర్నూలులో ఉద్యోగులు సహకారంతో అక్కడ ఒక సభ జరిగింది. లేరన్న మాలలు కొన్ని వేల మంది అక్కడ ఆ నాగర్ కర్నూలు నడిబొడ్డున సభ పెట్టి ఆ గర్జన వినిపించి చూయించారు. ఇంకా మీ మాదిగ నాయకులు అందరూ కూడా అన్ని సంఘాల వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? గత 30 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మాలలు లేరు, 2% ఉన్నారు, మాకు 12% రిజర్వేషన్ కావాలని చెప్తా ఉన్నది వాస్తవమా కాదా? మరి అందుకు సమాధానంగా ఈ సభ మీరేమంటున్నారు? కొద్దిమంది మాలలు మాత్రమే వర్గీకరణని అంగీకరిస్తున్నారు, అది మాల నాయకులు కొంతమంది, మాలలు ఎవరు కూడా వీళ్ళు నాయకులు కాదు, మేమే నాయకులు, మా వాదనని అంగీకరిస్తున్నారని చెప్తున్నారు. నిన్న ప్రూవ్ అయిపోయింది కదా. ఆ కొద్ది మంది మాలలే అని లక్షల మంది అయితే మరి అసలు మొత్తం మాలలు బయటకు వస్తే మీ బతుకేంటి? మీ రాజకీయ మనుగడేంటి? నువ్వు మోడీతో మీటింగ్ పెట్టావు, అంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టావు. నీ గడిచిన 30 సంవత్సరాల సభలు కానీ సమావేశాలు కానీ కార్యక్రమాలు కానీ మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతోటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రి, అక్కడుండి ఆయా జిల్లాల్లోని అన్ని కులాల ఎమ్మెల్యేలు నీ వేదిక మీద ఉండి మాట్లాడి సపోర్ట్ చేశారు. అంతమంది ఉంటేనే నీకు ఆ జనం వచ్చారు. మరి నిన్న సింహగర్జనకి వివేక్ ఒక్కడు మిగతా మాల సంఘాలు కలిసి పెట్టిన సభ అది. మా బల నిరూపణ కోసం మేము లేరు అంటున్నారు కాబట్టి ఇదిగో మేము ఉన్నాం, ఇది ఎన్ని లక్షల మంది ఉన్నామని తేల్చి ఈ కబోదిగాళ్ళ మొత్తానికి, నీకే కాదు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి, నక్సలైట్ పార్టీలకి, కమ్యూనిస్ట్ పార్టీలకి కుహనా మేధావులు ఉన్నారు, అకాడమిక్ కెరీరిస్టులు, యూనివర్సిటీల్లో బ్రాహ్మణ బచ్చాలు, వాళ్ళందరికీ కూడా సిద్ధాంత వ్యాసాలు రాశారు కదా సామాజిక న్యాయం పేరుతోటి. సామాజిక న్యాయం అంటే కనీసం అవగాహన లేని ప్రొఫెసర్లు, చచ్చిపోయిన వాళ్ళు కానీ బతికిన వాళ్ళు కానీ మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ ముఖాన చెప్పుతో కొట్టి చెప్పేదానికోసమే ఈ సభ. నువ్వే చెప్తున్నావు కదా, మాకు అన్ని కులాల మద్దతు ఉంది, అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది, మాకు సుప్రీంకోర్టు మద్దతు ఉంది, మాకు ప్రధానమంత్రి మద్దతు ఉంది అని వాగుతున్నావు కదా. మాకే మద్దతు లేదు, మాలలు ఒక్కళ్ళవే. మాలలు ఇప్పటికే చెప్తున్నాం, మాలలు ఒక్కళ్ళవే. 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో మీ కులాలన్నిటికీ ఒక పక్క, మేము ఒక పక్క, ఈ రాజకీయ పార్టీలు, కులాలు, మేధావులు, ప్రొఫెసర్లు, ఏపీసీఎల్సీలు, ఈపీసీఎల్సీలు, జనశక్తి, పీపుల్స్ వారు, మావోయిస్ట్ పార్టీలు, ప్రజాపంద, న్యూ డెమోక్రసీ, విరసం, అరసం, ఇట్లాంటి మొత్తం ఒక పక్క ఉంటే మాలలు ఒక పక్క ఉండి 30 సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. అసలు నీకేమో ఇది నిన్నటితో ప్రూవ్ అయిపోయింది. అది మాలల దమ్ము ఏంటో, ఐక్యత ఏంటో. మాల ప్రజలు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? అది కొద్దిమంది మాత్రమే, 10% మాలలే అక్కడ వచ్చారు, గుర్తుపెట్టుకో. మిగతా మాలలు మొత్తం రోడ్డు మీదకి వస్తే మీ బ్రతికేమైద్దో ఆలోచించుకోండి. మెజారిటీ ఉంటే మాకంటే 10 లక్షల మంది ఎక్కువ ఉన్నారు, లేదు 20 లక్షల మంది. ఏంటంట మీకంటే మేము మొత్తం ఆర్ఎస్ఎస్ని, బీజేపీని, బ్రాహ్మణవాదుల్ని ఎన్నో తరాలుగా వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నాం. వాడి మీద యుద్ధం చేస్తూ ఉన్నాం, ఈ హైందవ మతోన్మాదుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టులో ఉన్న ఈ తేనె పూసిన కత్తులు లాంటి జడ్జీల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం.
అది ఒక్క మాలల కోసం జరిగే పోరాటం కాదు. రిజర్వేషన్ల అంశంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది ఎస్సీ ప్రజల రాజ్యాంగ హక్కులు కాపాడే పోరాటం అది. ఏమంటావు? మాయావతిని మాదిగలు నమ్మకపోతే మాయావతి పార్టీ అయిందా? మీ మాదిగల నాయకత్వంలో నడిచే కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేశాడు? వాడుకొని మాలలను వాడుకొని మాదిగలు వాడుకొని డబ్బులు మాల ఆఫీసర్ల దగ్గర ఐఏఎస్ల దగ్గర దండుకొని సిగ్గు లేకుండా టీఆర్ఎస్లో చేరాడు పోయి. ఎక్కడ ఒక మాదిగాయనే ఉన్నాడు. మరి మాదిగలే కదా ఉంది, మాదిగల నాయకత్వంలోనే కదా ఉంది ఇక్కడ కూడా బీఎస్పీ పార్టీ. సరే, ఆంధ్ర తెలంగాణ మాదిగలు అసలు మద్దతు ఇవ్వలేదు. మీరు ఎప్పుడు మద్దతు ఇచ్చారు? నువ్వే రోజన్నా బీఎస్పీకి మద్దతు ఇచ్చావా? మా తారకము, సత్యమూర్తి, మా పద్మారావు, మేము, మా కార్యకర్తలు మద్దతు ఇచ్చారా? బీఎస్పీ ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా లక్షల మందితో ఇదే పెరాడ్ గ్రౌండ్లో కాంశీరామ్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా నువ్వెవడి కాళ్ళ దగ్గర ఉన్నావు? అప్పుడు కూడా నువ్వు బీఎస్పీకి మద్దతు ఇచ్చావా? లేదు. ఉత్తరాదిని బీఎస్పీ ఎందుకు పతనమైంది? అక్కడ మాదిగలు ఉన్నారా? చమర్లు, జాటవులు, రామదాసీలు వాళ్ళు ఉన్నారు, మాంగులు, మహర్లు, దుసాదులు, పశ్వాళ్ళు. మరి అక్కడ ఎందుకు దెబ్బతింది బీఎస్పీ? అంటే ఇదేదో నువ్వు మొత్తాన్ని పోగు చేసి ఈ చెత్త గ్యాంగ్ని, పనికిమాలిన గ్యాంగ్ని అంతా, ఈ లంపెన్ గాళ్ళని, కొనా మేధావులే వీళ్ళందరూ ఉంటే మాకు భయం, వణికిపోతున్నావా? నీకు వణుకు పుట్టి వచ్చావు. వీళ్ళందరూ మా పక్క ఉన్నారు, వీళ్ళందరూ మా పక్క ఉన్నారు. ఉంటే ఏం చేస్తారు? కమ్మోళ్ళు, రెడ్లు, ముఖ్యమంత్రులు, మోడీ ఏం చేస్తారు? మీరు మాకు ఆ విధంగా బెదిరిస్తే శష్మ సమానులు. మీరు మాలల శష్మ సమానులు. అర్థం మీ ప్రొఫెసర్ని అడుగు పోయి. శష్మం అంటే ఏంటో పిచ్చోడా. ఇంకొక అంశం సామాజిక ఏం నష్టం? వివేక్ నష్టం జరగాలి. మీకేం జరిగింది? అక్కడ ఉన్న తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మాదిగలకి ఏం నష్టం జరిగింది అని అడుగుతున్నా నేను. చెప్పు. ఉద్యోగాల్లో మీ జనాభాని మించున్నారా, తక్కువ ఉన్నారా? ఉద్యోగాలు, చదువులో, విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో మీరు తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా? మీ జనాభాకి తక్కువ ఉన్నారా? పంచాయతీ సర్పంచులు మీరు తక్కువ ఉన్నారా? జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు తక్కువ ఉన్నారా? ఎమ్మెల్యేలు మీరు తక్కువ ఉన్నారా? మరి దేంట్లో తక్కువ ఉన్నారని మీకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన మీకు వర్గీకరణ కావాలని చెప్తున్న మీకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మీ జనాభా ప్రకారం మీరు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పొందారా లేదా అవకాశాలు? తగ్గినాయా? తగ్గితే చెప్పు ఏ రంగంలో తగ్గిందో. మరి ఎవరి కోసం ఈ వర్గీకరణ? మీ వాటా మీకు దక్కకపోతే నువ్వు పోరాడావంటే అర్థం ఉంది. నీ వాటాని మించున్నావని 2009లో ఉషా మెహ్రా కమిషన్ చెప్పింది కదా 2 రాష్ట్రాల్లో. లేదు, చెప్పలేదా? లేదు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది కదా, ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కదా. మాదిగలు అయ్యో ఇక్కడ 60%, 70% ఉంటే వీళ్ళు 10-15%లోనూ 50% మాత్రమే అవకాశాలు అందుకున్నారు. మిగతా 20% మాదిగలు వెనకబడి ఉన్నారని చెప్పండి. ఆ నీతి ఉందా, నిజాయితీ ఉందా మీకు? అసలు ఆ నీతి నిజాయితీ అంటే మీకు తెలుసా? మరి చెప్పు. ఆ లెక్కలు అంత ప్రశ్న గంట వాగే వర్రేవు కదా, ఆ లెక్కలు లేవా? మీ జనాభా ఎంత? మీ ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు? మీరు విద్యాలయాలు ఎంతమంది ఉన్నారు? యూనివర్సిటీల్లో ఎంతమంది ఉన్నారు? పిహెచ్డీలు ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్లో లోన్లు పొందిన వాళ్ళు భూమి ఎంతమంది మాదిగలు పొందారు? మిగతా స్కీములు ఎంతమంది మాదిగలు పొందారు? ఆసుపత్రులు, సొంత ఆసుపత్రులు ఎంతమందికి ఉన్నాయి? ఎన్ఎస్ఎఫ్టీసీ లోన్లు ఎంతమంది తీసుకున్నారు? జోగిని వ్యవస్థ పేరుతోటి ఎంతమంది మీరు భూములు తీసుకున్నారు? వెల్ఫేర్ పథకాలు అందుకున్నారు? డప్పు కళాకారులని, చెప్పు కళాకారులని అనేక రకాల పేర్లతోటి మీరు తీసుకున్నారా లేదా? తీసుకుంటే ఎంతమంది తీసుకున్నారు? ఇంకెంతమందికి రావాలి చెప్పు. నువ్వు ఊరిగా కమ్మారెడ్డి, మోడీ లేదు, ఇంకా ఈయన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి గాళ్ళంతా పోగొయ్యి వాళ్ళందరూ ఒప్పుకున్నారంటే లెక్కలు చెప్పు. లెక్కలు చెప్పి నీకు అన్యాయం జరిగితే మాట్లాడు.
ఇప్పుడేమంటున్నారు మీరు ప్లేట్ ఫిరాయించి మీ ప్రొఫెసర్లు నువ్వేం మాట్లాడుతున్నావు? మాకు కాదు 59 కులాలకు అన్యాయం జరుగుతుంది వాటి కోసం మాట్లాడుతున్నామని వాగుతున్నారు వరుత కదా. సరే ఆ వాగుడైనా కరెక్టా మీది?